మధ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనంగా పరిణామం చెందింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. మరియు రాబోయే 2 రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదలి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా మీదుగా పయనించే అవకాశం ఉన్నది. దీనితో పాటుగా మాన్సూన్ ట్రఫ్ లేదా ఋతుపవన ద్రోణి సముద్ర మట్టం మీదుగా అనగా భటిండా, అంబాలా, షాజహాన్పూర్, వారణాసి, డాల్టన్గంజ్, ఝార్సుగూడ నుండి దక్షిణ ఆగ్నేయ దిశలో ముఖ్యంగా ఈ అల్పపీడనం మీదుగా పయనిస్తుంది. వీటితో పాటుగా నిన్నటి ఉపరితల ద్రోణి అంటే తూర్పు పడమర ద్రోణి ఈరోజు అరేబియా సముద్రంలోని మధ్య భాగాల నుండి మరియు మధ్య బంగాళాఖాతం వరకు అనగా కచ్ నుండి తెలంగాణ వరకు, సౌత్ నార్త్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం మీదుగా ఈ ఉపరితల ఆవర్తనం మీదుగా ఒక ద్రోణి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నది. వీటితో పాటుగా తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా అనగా ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా మరి ఒక ఉపరితల ద్రోణి ఉన్నది. వీటి ప్రభావం వలన రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈరోజు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ఉరుములు జల్లులు ఉండే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు పలు ప్రాంతాలలో, 4వ రోజు కొన్ని ప్రాంతాలలో, చివరి 3 రోజులు మరలా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. వీటితో పాటుగా రాబోయే 5 రోజులు కూడా కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా సుస్థిరమైన బలమైన నైరుతి ఋతుపవన గాలులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఈరోజు రేపు ఉన్నది. తదుపరి 3 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలకు చెప్పాలంటే ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఈ 24 గంటల్లో ఉంది. మరియు ఏలూరు, పశ్చిమ గోదావరి మరియు పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కృష్ణా జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో పడే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో మిగిలిన కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, తిరుపతి జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం రాబోయే 24 గంటల్లో ఉన్నది. 2వ రోజు కూడా పల్నాడు, ప్రకాశంలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలలో
1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన 5 రోజులు కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతానికి అవకాశం ఉన్నది. వీటితో పాటుగా రాబోయే 2 రోజులు ఉత్తర కోస్తా జిల్లాల తీరం వెంబడి తీరం ఆవల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఈ ఉత్తర కోస్తా జిల్లాల తీరం వెంబడితో పాటు దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా ఇటువంటి ప్రభావం రాబోయే 2 రోజులు ఉంది. తదుపరి 2 రోజులు అనగా 3వ రోజు 4వ రోజు కోస్తా తీరం అంతా 40 నుంచి 50 గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 5వ రోజు తీరం ఆవల ఉత్తర కోస్తా జిల్లాల తీరం ఆవల 40 నుంచి 50 గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం. ఈ ప్రభావం వలన మత్స్యకారులు రాబోయే 5 రోజులు ముఖ్యంగా మొదటి 4 రోజులు అత్యంత జాగరూకతతో ఉండాలి. 5వ రోజు కూడా వేటకు వెళ్ళకూడదు. 5 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం అయింది. ఇంకా ముఖ్యంగా నిన్న చెప్పుకున్నట్లుగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో 195 మిల్లీమీటర్లు లేదా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా తెనాలిలో 178 మిల్లీమీటర్లు లేదా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాపట్ల జిల్లా కారంచేడులో 15 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లా అమరావతిలో 14 సెంటీమీటర్లు, కృష్ణా జిల్లా అవనిగడ్డలో 14 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. బాపట్ల, గుంటూరులో కూడా గుంటూరు, పల్నాడులోని అచ్చంపేట ఈ పరిసర ప్రాంతాల్లో కూడా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షపాతం ఈ విధంగా చూసినట్టయితే 10-15 ప్రాంతాలలో నమోదైంది. రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. అంటే నిన్న చెప్పుకున్న సూచనలు లేదా పూర్వానుమానాలకు తగ్గట్టుగానే వర్షపాతం నమోదైంది.